గౌరవ సభ్యులకు తెలియజేస్తాను అధ్యక్ష. మహేష్ కుమార్ గారు. అధ్యక్ష ధన్యవాదములు. ఇదొక హైదరాబాద్కి సంబంధించి మంచి ప్రశ్న వేయడం జరిగింది. అదేవిధంగా మంత్రి గారు కూడా జవాబు ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉంది అధ్యక్ష. పురాతన కాలం నుంచి కూడా హైదరాబాద్ ఇస్ ద సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్. అధ్యక్ష ఇది విమర్శ కాదు, కానీ గత పాలకుల టైంలో లేక్స్ ఏ విధంగా కబ్జా గురైనా మనం చూసాం. రాక్స్ అని కూడా కరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు కూడా హైదరాబాద్ని నగరంగా మెన్షన్ చేసేటప్పుడు వరల్డ్ వైడ్గా ఉన్న హైదరాబాద్కు ఉన్న పేరు హైదరాబాద్ ఇస్ ద సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్. ఒక గొప్ప అందమైన నగరం అధ్యక్ష. మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకొచ్చి చాలా వరకు పురాతన చరిత్ర కలిగినటువంటి చెరువులన్నీ కూడా పూర్వవైభవం తీసుకొచ్చినట్టు ఈ తరుణంలో ఫోర్త్ సిటీ కూడా కొంత డీసెంట్రలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అధ్యక్ష. కానీ హైదరాబాద్ పాత నగరం సికింద్రాబాద్ హైదరాబాద్కున్న ప్రత్యేకత వేరు. ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఈ ఎలివేటెడ్ కారిడార్స్ అనేది చాలా ప్రముఖ భూమిక పోషిస్తుంది అధ్యక్ష. మన దేశంలో చండీగఢ్ చూసినట్టు అధ్యక్ష చాలా చక్కగా డీసెంట్గా ప్లాన్ చేసినట్టు సిటీ అధ్యక్ష. అది కొత్త నగరం కాబట్టి ప్లాన్ చేశారు. మన పాత నగరం కాబట్టి ఒకసారి సింగపూర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అధ్యక్ష, సింగపూర్లో మేజర్ రోడ్లో యూటర్న్ చేయాలంటే ఆ యూటర్న్ కూడా ఫ్లైఓవర్ వస్తుంది అధ్యక్ష. పైకి వెళ్ళి యూటర్న్ చేసి మళ్ళీ ఈ రోడ్కి వస్తాం. అదేవిధంగా అటువైపు కూడా యూటర్న్ చేయాలంటే ఫ్లైఓవర్ ఎక్కి యూటర్న్ తీసుకుంటారు. ఆ రకమైనటువంటి డిజైన్ కూడా చేయాల్సిందిగా నేను మన ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. హైదరాబాద్కి ప్రత్యేకత ఉంది. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు, హైదరాబాద్ మన పోటీయల్లా దేశంలో నగరాలు కాదు ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ ఉన్నామని. ఆ దశగా హైదరాబాద్ తీర్చిదిద్దే క్రమంలో ఇవాళ ఫోర్త్ సిటీ అనేది ఒక గొప్ప అవకాశం అధ్యక్ష. ఫోర్త్ సిటీ సకాలంలో టేకాఫ్ అవుతే హైదరాబాద్ని మించిన నగరం ఈ దేశంలో మరొకటి ఉండదు అధ్యక్ష. విదేశీ పెట్టుబడులు రావాలి అంటే హైదరాబాదులో మంచి వాతావరణం అధ్యక్ష. ఆ వాతావరణం ఉంటేనే విదేశీ పెట్టుబడులు వస్తాయి. మూసీ సుందరీకరణ కూడా దీంట్లో భాగమే అధ్యక్ష. ముఖ్యమంత్రికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మూసీ విషయంలో మీరు ముందుకు పోతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలి. మూసీ మురిగ్గా ఉంటే నేను ఇద్దరు కూడా చెప్పాను ఇదే సభలో, పెట్టుబడులు రావు. పెట్టుబడులు ఆకర్షించాలంటే హైదరాబాద్ సుందరీకరణ జరగాలి. సుందరీకరణలో భాగంగా మూసీ మొదటి ఫేజ్ మీద ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నప్పటికీ వాస్తవాలు ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మూసీ విషయంలో ముందుకు పోవాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. మూసీ ప్రక్షాళన జరగాలి, సుందరీకరణ జరగాలి, తద్వారా పెట్టుబడులు రావాలి. ఫోర్త్ సిటీ అనేది ఒక హిస్టారిక్ డెసిషన్ అధ్యక్ష. ఈ హైదరాబాద్ నగరానికి ఫోర్త్ సిటీ అన్ని అంగులతో వస్తే విదేశీ పెట్టుబడులు అదేవిధంగా యథేచ్ఛగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఫోర్త్ సిటీ డీసెంట్రలైజేషన్ ఆఫ్ సిటీకి ఎంత అవసరమో ఈ పాత నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్లో ట్రాఫిక్ తట్టుకునేందుకు ఇంకా ఎలివేటెడ్ కారిడార్స్ రావాలి, ఎలివేటెడ్ యూటర్న్స్ రావాలి. కొంత రోడ్లు కూడా అందరిని ఒప్పించి మెప్పించి వైడెన్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. హైదరాబాదు ఇవాళ పూణే, మద్రాస్, చెన్నై, బెంగళూరు పోల్చుకున్నప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్లో చాలా తక్కువ అధ్యక్ష. ఈ న్యూగా వస్తున్నటువంటి అపార్ట్మెంట్స్లో కొనుక్కోవాలని వారికి కూడా ఈ 4-5 మెట్రోపాలిటన్ సిటీస్తో కంపేర్ చేసిన మన దగ్గర రేట్ తక్కువ అధ్యక్ష. నేను చాలా ఇప్పుడు ఈ కొత్త సిటీలు చూస్తూ ఉంటే అపార్ట్మెంట్లో పూణే వాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. రిటైర్మెంట్కి హైదరాబాద్ సెటిల్ అవుతూ ఉన్నారు. పూణేలో ఒక 300 గజాలు ఇల్లు అమ్మితే వారికి 30 నుంచి 40 కోట్లు వస్తుంది అధ్యక్ష. ఇక్కడ మంచి హై రేంజ్లో ఒక 10-12 కొట్టుకొని మిగతా డబ్బులతో హాయిగా నడుస్తుంది. నేను లోదా ఎస్టేట్లో ఒకసారి పక్క వాళ్ళు కలిసినప్పుడు అడిగితే, ఎందుకు మీరు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ మీరు ఆఖరి జాబ్ ఇక్కడ చేసి ఇక్కడ ఎందుకు సెటిల్ అవ్వతున్నాను అనుకున్నప్పుడు 3 కారణాలు చెప్పారు. ఒకటేమో కంపారిటివ్లీ ప్రైజెస్ ఇక్కడ తక్కువన్నాయని, రెండోది లా అండ్ ఆర్డర్ చాలా బాగా మెయింటైన్ అవుతూ ఉందని, మూడోది వాతావరణం అధ్యక్ష. పూణే, చెన్నై, బెంగళూరుతో పోల్చినప్పుడు హైదరాబాద్ ఉన్నటువంటి ఉన్నటువంటి మంచి వాతావరణం ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏ సిటీలో లేదు అధ్యక్ష. ఈ 3 కారణాలలో ఇక్కడ ఎక్కువగా బయట రాష్ట్రాల నుంచి ఇక్కడ సెటిల్ అవుతూ ఉన్నారు అధ్యక్ష. జనాభా పెరుగుతూ ఉంది కాబట్టి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ విషయంలో ముందుగా దీన్ని ఇంకా సుందరీకరణ చేసి ఎలివేటెడ్ కారిడార్స్తో పాటు ఈ రోడ్స్ అని కూడా వైడెన్ చేసే దిశగా ప్రయత్నాలు చేయాల్సిందని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇస్ గివింగ్ ఆన్సర్. Chairman, sir.